ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించేది ఖమ్మం నాయకులే. మరి ఇంత పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ రెవెన్యూ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ అగ్రికల్చర్ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, రేణుకా చౌదరి గారు, బలరాం నాయక్ గారు, మరి పవర్ఫుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అయితే ఆగదు, వేగవంతంగా. ఓకే సరే. మరి గౌరవనీయులు భట్టి గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్లు, గౌరవ ఎస్పీలు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు గారు, ప్రియ మిత్రులు, ప్రత్యేకంగా మీడియా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అందరికీ నమస్కారం. మరి చాలా సంతోషం ఈరోజు మరి భట్టి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఈ సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి అక్కడ ఆఫ్ టేక్ పాయింట్ లో, మరి ఇక్కడ సత్తుపల్లి ఈ టనల్ పాయింట్ లో ఈరోజు ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా ఒక లిఫ్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో అయితే తప్పనిసరిగా మా గవర్నమెంట్ ఇదొక పాలసీగా ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ ఉందో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీలో ఆ పేమెంట్స్ చేయడం జరుగుతుంది. మరి దయచేసి కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా దయచేసి ఇది మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి సీతారామ ప్రాజెక్ట్ విషయంలో, దాని బ్యాక్గ్రౌండ్ విషయంలో మనం సీతరామ సాగర్ ఆఫ్ టేక్ పాయింట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా సిఈ గారు చెప్పారు, గతంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు పూర్తయితే చాలా తక్కువ ఖర్చుతో సుమారు సేమ్ ఆయకట్టు మరి ఇప్పటి వరకే వర్కులు పూర్తయ్యేవి. మరి నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ పనితీరు ఇరిగేషన్ శాఖ మీద ఒక 3-4 నిమిషాలు మీకు కొంత నా అభిప్రాయం మీకు తెలియజేస్తాను. నేను డిసెంబర్ 7, 2023లో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా. నేను ముందేమనుకున్నా, అసలు వాళ్ళ అట్టహాసము, వాళ్ళ ప్రొపగాండా, వాళ్ళ పబ్లిసిటీ చూసి 10 ఏళ్లు నేను సరే ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అసలు ఎక్కడ పోయినా ఏదో మరి వేల లక్షల ఎకరాల ఆయకట్టు తీసుకొచ్చినట్టు, నీళ్లు తీసుకొచ్చినట్టు ఒక డ్రామాలు నడిచినాయి. ఎక్కడ పోయినా సరే అక్కడ దక్షిణ తెలంగాణకు పోతే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పంపాలన్నారు, ఇక్కడ పోతే ఇంకోటి అన్నారు, కాళేశ్వరం పోతే ఇంకేం చేసినాం అన్నారు, మరి సీతారాం అంటే ఇదేమో చేసినారు. వాస్తవంగా మేము డీప్ గా స్టడీ చేస్తే ఇరిగేషన్ శాఖని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసిండ్రు. ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదో ఎల్నినో ప్రభావం వచ్చి వాళ్ళ హయాంలోనే వాళ్లే నిర్మించిన బ్యారేజీలు, వాళ్ళ హయాంలోనే అది డ్యామేజ్ అయితే అది మమ్మల్ని ఏదో ఒక తప్పుడు ప్రచారంతో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోయే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాము. ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మరి ఎంపీల విషయంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న జిల్లా. తప్పకుండా మరి ఈ టర్మ్ లోనే సీతారాం సాగర్ ప్రాజెక్టు కానీ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ మరి పూర్తి చేసే దిశలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతామని చెప్పి నేను మాటిస్తున్నా. నేను భట్టి గారు ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వచ్చిన ఈ సందర్భం ఒక చరిత్రలో నిలబడిపోవాలని, ల్యాండ్ అక్విజిషన్ కి మనం మొత్తం పైసలు విడుదల చేస్తూ మరి వర్క్ బిల్స్ కి, ఇప్పుడున్న పెండింగ్ ఉన్న వర్క్ బిల్స్ లో ఒక 50% వెంటనే రిలీజ్ చేసినట్టుగా మీరు
మరి ఆ దిశలో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ ఏజెన్సీస్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. మరి మీరు ఇప్పుడు బట్టి గారు హామీ ఇస్తారు, తప్పనిసరిగా ఆ వర్క్స్ వేగవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు గోదావరి జలాల మీద మీరు ఒకసారి ఆలోచన చేస్తే సీతారామ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. సీతమ్మ సాగర్ మేము రాకముందే గత ప్రభుత్వంలోనే ఎన్జిటి కేసు ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. ఈరోజు మేము ఒక పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు అనుకుంటున్నాం. లేకపోతే సుప్రీంకోర్టులో సీతమ్మ సాగర్ విషయంలో మరి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా మేము న్యాయ పోరాటం చేసి సెంటర్ నుంచి క్లియరెన్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి 67 టీఎంసీల టిఎస్సి క్లియరెన్స్ అంటే సిడబ్ల్యూసి క్లియరెన్స్ యొక్క ఫైనల్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మా ప్రభుత్వము. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి 67 టీఎంసీ గోదావరి జలాలు ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందనే విషయం నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నేను ఇవాళ చెప్తున్నా, సీతమ్మ సాగర్ కూడా ఎన్ని మరి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఓవర్కమ్ చేసి అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గోదావరిపై నిన్నగాక మొన్న బట్టి గారు, నేను, పొంగులేటి గారు దేవాదులో కూడా పోయినాం. గుర్తుపెట్టుకోవాలి, దేవాదుల 2004లో మొదలుపెట్టిండ్రు. మధ్యలో టిఆర్ఎస్ 2014 నుంచి 2023 వరకు 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది. కానీ సీతారాం సాగర్ పూర్తి చేయలే, సీతమ్మ సాగర్ పూర్తి చేయలే, లాంగ్ పెండింగ్ ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయలేదనే విషయం దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ సభాముఖంగా మాటిస్తున్నాం, సీతారాం సాగర్, సీతమ్మ సాగర్ పూర్తి చేయడమే కాదు, దేవాదుల ప్రాజెక్టు కూడా మా హయాంలో పూర్తి చేస్తాం. గోదావరి జలాల నుంచి మరి పుష్కలంగా నీళ్లు తీసుకొస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మీరు వార్తాపత్రికలు చూస్తుండొచ్చు, ముఖ్యమంత్రి గారు, నేను, ఉప ముఖ్యమంత్రి